హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మరియు ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ అండ్ మోస్ట్ హైప్డ్ మూవీ డ్రాగన్. మరి ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఎప్పుడు పెట్టారు అయితే మీరైతే అనుకోవచ్చు. బట్ వాళ్ళు పెట్టిన పేరు కాదు, మనకు నచ్చిన పేరుతోనే మనం పిలుస్తాము. సో ఆ విధంగా ఉంటుంది మన టాలీవుడ్ ఆడియన్స్ తోని. మరి ఈ డ్రాగన్ మూవీ నుంచి వచ్చేసి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మరి ఆ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో వచ్చేసి ఒక బాలీవుడ్ స్టార్ హీరోని అయితే నటించబోతుందంట. మరి ఆ హీరోయిన్ ఎవరంటే ఒకప్పటి యూత్ యొక్క కలర్ రాణి ది గ్రేట్ కాజల్ గారు. సో కాజల్ గారు ఈ సినిమాలో నటించడం వల్ల నార్త్లో వచ్చేసి ఈ సినిమాకు కూడా భారీ హైప్ అయితే నెలకొనడం అయితే జరుగుతుంది. సో అందుకు గాను ఈమెను అయితే తీసుకోవడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ వచ్చేసి అబ్బా ఇప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు పక్కన కాజల్ అగర్వాల్ గారు, సో బృందావనం టెంపర్ లాంటి సినిమాలో చేసిన కాజల్ అగర్వాల్ గారు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారు పక్కన నటిస్తేనే చూడడానికి చాలా ఎబ్బెట్టుగా అయితే ఉంటుంది. ఆమె ఆంటీ లాగా అయితేనే ఉంటుంది. మరి ఎప్పుడో షారుఖ్ ఖాన్ పక్కన, సల్మాన్ ఖాన్ గారి పక్కన 90s నటించిన ఈ కాజల్ గారు ఎన్టీఆర్ గారితో చేస్తే ఎలా ఉంటుంది, ఇదేం కర్మరా బాబు అనేది వాళ్ళైతే తల బాదుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళంత బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ కాజల్ గారు వచ్చేసి ఎన్టీఆర్ గారి పక్కన హీరోయిన్గా అయితే నటించడం లేదు. యాక్చువల్గా ఈ సినిమాలో రుక్మిణి వసంత్ గారు హీరోయిన్గా అయితే నటిస్తుంది. సో ఈ కాజల్ గారిని ఎందుకు తీసుకున్నారంటే ఎన్టీఆర్ గారికి తల్లి క్యారెక్టర్లో అయితే కాజల్ గారిని అయితే తీసుకోవడం అయితే జరిగిందంట. సో ఈ విధంగా కాజల్ గారు ఈ తెలుగు మూవీలో అయితే నటించడం అయితే జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే కాజల్ గారు వచ్చేసి ఇప్పటి వరకు మన సౌత్ ఇండియాలో వచ్చేసి అప్పుడెప్పుడో 90sలో వచ్చేసి ఆమె ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు మెరుపు కళలు అనే సినిమాలోన ప్రభుదేవ్ గారు మరియు అరవింద్ స్వామి గారి పక్కన యాక్ట్ చేయడం అయితే జరిగింది. తర్వాత కమల్ హాసన్ గారు అయితే చాలా ట్రై చేయడం అయితే జరిగింది కాజల్ గారిని ఆయన సినిమాలో నటించడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేశారంట. ఆ విశ్వ నటుడు కమల్ హాసన్ గారు అయినప్పటికీ కూడా ఆయన ప్రయోగాలు ఫలించలేదు, ఆమె అయితే అంగీకరించలేదు. మరి చాలా సంవత్సరాల తర్వాత ధనుష్ గారి సినిమాలో VIP 2లో వచ్చేసి రీఎంట్రీలో ఒక క్యారెక్టర్ అయితే చేయడం అయితే జరిగింది. మళ్ళీ ఇన్నాళ్లకు మన తెలుగు సినిమాలో అయితే ఒప్పుకోవడం అయితే జరిగింది. అది ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమాలు వచ్చి పాన్ ఇండియా లెవెల్‌లో అలాగే ప్రపంచ స్థాయిలో చాలా ఘన విజయాలు సాధించున్నాయి కాబట్టి బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లు గాని, ఓల్డ్ హీరోయిన్స్ గాని సినిమాలో వచ్చేసి ఎప్పుడెప్పుడు ఆఫర్ వస్తుందనేది ఎదురు చూడడం అయితే జరిగింది. ఆ విధంగా ఈమె వచ్చేసి ఒక క్యారెక్టర్ అయితే చేయడం అయితే జరుగుతుందంట. సో ఈమె తీసుకోవడం వల్ల సినిమాకి ఏమైనా హైప్ పెరుగుతుందా? లేకుంటే నార్త్‌లో ఏమన్నా అంచనాలు పెరుగుతాయంటే ఖచ్చితంగా పెరుగుతాయని అయితే చెప్పవచ్చు. కాజల్ గారు ఇప్పుడైతే ఎవరు పట్టించుకోకపోవచ్చు కానీ 90స్‌లో వచ్చేసి షారుఖ్ ఖాన్ గారు మరియు కాజల్ గారి యొక్క పేరుకొచ్చేసి చాలా భారీ స్థాయిలో ఫ్యాండమ్ అయితే ఉండేది. సో మీరు మరి ఏమనుకుంటున్నారు? ఈ అప్డేట్ మీకు నచ్చిందా? నచ్చలేదా? చెప్పండి. అలాగే మరిన్ని అప్డేట్ కావాలన్నా ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.